ఈ ఏడాది చిన్న సినిమాల హడావిడి మామూలు రేంజ్లో లేవు. అటు తమిళంలో కానీ ఇటు తెలుగులో కానీ చిన్న సినిమాలే రెండు ఇండస్ట్రీస్ని కాపాడాయి. అలాగే ఈ ఏడాది చిన్న హీరో అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ స్టార్ ఆఫ్ ది కాలీవుడ్గా అవతరించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ హీరో నుంచి విడుదలైన డ్రాగన్ చిత్రం తెలుగు తమిళ భాషల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దాదాపు 140 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టి సంచలనాన్ని సృష్టించింది ఈ చిత్రం. ఈ సినిమా తర్వాత రీసెంట్గా విడుదలైన డూడ్ చిత్రానికి కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ 6 రోజుల్లో 85 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్తో ఖచ్చితంగా ఈ చిత్రం 100 కోట్ల గ్లాస్ మార్క్ని అందుకుంటుంది. అలా కాలీవుడ్లో ప్రదీప్ రంగనాథన్ నుంచి దాదాపుగా 250 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. అజిత్, విజయ్ మరియు రజనీకాంత్ వంటి హీరోలకి తప్ప తమిళనాడులో ఒక ఏడాది మధ్య కాలంలో ఏ హీరోకి కూడా బాక్సాఫీస్ వద్ద ఇంత వసూళ్లు రాలేదు. సూర్య, విక్రమ్ లాంటి స్టార్ హీరోలు కూడా ఇప్పటి వరకు ఇలాంటి కలెక్షన్లే చూడలేదు. అలాంటిది నిన్న కాక మొన్న ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ప్రదీప్ రంగనాథన్ ఈ రేంజ్లో గ్రాస్ వసూళ్లు రాబట్టడం అంటే ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. సూపర్ హిట్ టాక్తో ప్రదీప్ రేంజ్ హీరోలు 100 కోట్ల గ్రాస్ వసూళ్లను కొలగొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా డ్యూడ్ చిత్రానికి 100 కోట్ల గ్రాస్ వచ్చిందంటే సాధారణమైన విషయం కాదు. కేవలం ఒక స్టార్కి మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తమిళ హీరో సూర్య భారీ బడ్జెట్తో భారీ హైప్తో తన సినిమాలను విడుదల చేసి యావరేజ్ స్టాక్ వచ్చిన అతి కష్టం మీద 100 కోట్ల గ్రాస్ని అందుకున్నాడు. అలాంటిది ప్రదీప్ రంగనాథన్ అవలీలగా 100 కోట్ల గ్రాస్ని కొల్లగొట్టడం ఇప్పుడు కాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అమరన్ చిత్రంతో 330 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన శివకార్తికేయన్ తన తదుపరి చిత్రం మదరాసితో కేవలం 90 కోట్ల గ్రాస్ని రాబట్టాడు. వీళ్ళందరినీ చూస్తుంటే ప్రదీప్ రంగనాథన్ స్టార్ స్టేటస్ ప్రస్తుతం ఎలాంటిదో అర్థమవుతోంది. ఇదే తరహా సినిమాలు తీస్తూ ప్రదీప్ ముందుకెళ్తే ఖచ్చితంగా ఇతను మరొక అజిత్ లేదా విజయ్ రేంజ్ హీరో అవుతాడు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.